మనం ఇప్పుడు బంధువులు వరుసల గురించి తెలుసుకోబోతున్నాం. అంతకుముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మన తాతగారు ఉంటారు కదా, అంటే మన అమ్మకు నాన్న లేదా నాన్నకు నాన్న, ఇవన్నీ తాత అంటాం. తాతకు నాన్న మనకేమవుతారు? ముత్తాత అవుతారు. ముత్తాత అంటే మన తాతగారికి నాన్న అన్నమాట. మరి మన తాతగారి అమ్మని ఏమంటాం? తాతమ్మ అంటాం. తాతమ్మ. ఏమంటాం? తాతగారి నాన్నను ముత్తాత అంటాం. తాతగారి అమ్మను తాతమ్మ అంటాం. తర్వాత వియ్యంకుడు. వియ్యంకుడు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసినప్పుడు, ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆడపిల్ల భర్త తనకు అల్లుడు అవుతాడు. ఆ అల్లుడి తండ్రిని వియ్యంకుడు అంటాం. అదే మగపిల్లవాడికి పెళ్లి చేసినప్పుడు అతని భార్య కోడలవుతుంది. కోడలు తండ్రి వియ్యంకుడు అవుతాడనమాట. తర్వాత వియ్యపురాలు. వియ్యపురాలు వియ్యపురాలు అంటే తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసినట్లయితే కూతురి భర్త అల్లుడవుతాడు కదా, అల్లుడి తల్లిని వియ్యపురాలు అంటాం. అదే కొడుకుకు పెళ్లి చేసినట్లయితే కొడుకి భార్య కోడలవుతుంది. అప్పుడు కోడలి తల్లి వియ్యపురాలు అవుతుంది. ఇప్పుడు వియ్యంకుడును పెళ్లి కూతురు తండ్రి అయితే పెళ్లి కొడుకు తండ్రిని బావగారు అని సంబోధిస్తారు. పెళ్లి కూతురు తల్లి అయితే అన్నయ్య గారు అని సంబోధిస్తారు. అదే కొడుకుకు పెళ్లి చేస్తే కూడా ఇదే విధంగా ఉంటుంది. వియ్యపురాల్ని తల్లి అయితే వదిన గారు అని సంబోధిస్తారు. తండ్రి అయితే చెల్లెలు అని సంబోధించడం జరుగుతుందన్నమాట. తరువాత షడ్డకుడు. షడ్డకుడు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళి చేసుకున్న భార్యకు చెల్లెలు కానీ అక్క కానీ ఉంటే వాళ్ళ భర్తను ఈ అబ్బాయికి షడ్డకుడు అవుతాడు, అంటే తోడల్లుడు అవుతాడనమాట. తోడల్లుడు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి వివాహం జరిగిన తర్వాత అతని భార్యకు సంబంధించిన అతని భార్య అక్క లేదా చెల్లెలి భర్తను ఈయన తోడల్లుడు అని పిలుస్తారన్నమాట. కానీ సంబోధించుకోవడంలో మాత్రం అన్నయ్య తమ్ముడు అని సంబోధించుకుంటూ ఉంటారు తోడల్లుళ్ళు. తర్వాత తోడికోడలు.
తోడికోడలు అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం జరిగి అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి భర్త తాలూకు తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉంటే వాళ్ళ భార్యను లేదా వాళ్ళ అన్నయ్య భార్యను తమ్ముడి భార్యను తోడికోడళ్ళుగా అంటామన్నమాట. సంబోధించుకోవడం మాత్రం అక్క చెల్లి అని సంబోధించుకుంటూ ఉంటారు. తర్వాత మరికొన్ని వరుసలను తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక తండ్రికి ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి. కొడుకుకు పెళ్లి చేసినప్పుడు ఆ వచ్చే కోడలు తన కూతురికి ఆడపడుచు అవుతుందన్నమాట. ఏమవుతుంది? ఆడపడుచు అవుతుంది. ఆడపడుచు లేదా ఆడబిడ్డ అని అంటాం. ఏమంటాం? ఇప్పుడు ఒక తండ్రికి కొడుకు కూతురు ఉంటే కొడుకుకి వివాహం చేసిన తర్వాత కొడుకు భార్య అంటే ఆయన కోడలు కూతురికి ఆడపడుచు అవుతుంది. తర్వాత మేనబావ. మేనబావ మేనబావ అంటే ఇప్పుడు అమ్మకు తమ్ముడు లేదా అన్నయ్య ఉన్నారనుకోండి. తమ్ముడు లేదా అన్నయ్య వాళ్ళ కొడుకును మేనబావ అని పిలుస్తాం. వాడుకలో బావ అని పిలుస్తూ ఉంటాం. అలాగే మేనత్త లేదా మేనమామ పిల్లల్లో ఆడపిల్లలుంటే వాళ్ళని ఏమని పిలుస్తాం? ఇప్పుడు మేనత్త లేదా మేనమామ పిల్లల్లో మగపిల్లలుంటే వాళ్ళను మేనబావ అంటాం. అదే మేనత్త లేదా మేనమామలకు ఆడపిల్లలుంటే వాళ్ళని ఏమంటాం? మరదలు అంటాం. మేన మరదలు అంటాం. ఏమంటాం? మేన మరదలు అంటాం. ఇప్పుడు మన అమ్మకు అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటే వాళ్ళను మేనమామ అంటాం కదా. ఆ మేనమామ వాళ్ళ పెదనాన్న లేదా చిన్నాన్న కొడుకులు ఎవరైనా ఉంటే మన మేనమావకు వాళ్ళు అన్నదమ్ములు అవుతారు. వాళ్ళు మనకేమి అవుతారంటే వేలు విడిచిన మేనమామ అంటాం అన్నమాట. ఏమంటాం? వేలు విడిచిన మేనమామ. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అమ్మకు అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే వాళ్ళు మనకు మేనమామలు అవుతారు. మేనమామ కజిన్స్ అంటే పెదనాన్న చిన్ననాన్న కొడుకులుంటే వాళ్ళు మన మేనమామకు అన్నదమ్ములు అవుతారు. వాళ్ళు మనకేమవుతారంటే వేలు విడిచిన మేనమామ అని చెప్తారన్నమాట. అదేవిధంగా నాన్నకు అక్క లేదా చెల్లెలు ఉంటే వాళ్ళను మేనత్తలు అంటాం కదా. మేనత్తల పిన్నమ్మ కూతురు కానీ పెద్దమ్మ కూతురు కానీ అయితే మన మేనత్తకు అక్క చెల్లి అవుతారు. వాళ్ళు మనకేమి అవుతారంటే వేలు విడిచిన మేనత్తలు అవుతారు. వేలు విడిచిన మేనత్త అంటాం. ఎవరు వేలు విడిచిన మేనత్త?
మన మేనత్తలకు పిన్నమ్మ కూతురు కానీ పెద్దమ్మ కూతురు కానీ అయితే మనకు వేలు విడిచిన మేనత్త అంటామన్నమాట. ఇంకా కొన్ని వరుసలు చూద్దాం. తర్వాత అప్ప. అప్ప అంటే కొంతమంది నాన్నను అప్ప అని పిలుస్తారు, బాపు అని పిలుస్తారు. తర్వాత పెద్దయ్య. పెద్దయ్య అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, నాన్నగారి అన్నను మనం పెదనాన్న అని పిలుస్తాం. పెదనాన్ననే కొంతమంది పెద్దయ్య అని పిలుస్తూ ఉంటారు, పెదనాన్న అంటూ ఉంటారు. తర్వాత కక్క. నాన్న వాళ్ళ తమ్ముడిని కక్క అని పిలుస్తారన్నమాట. కక్క అని, కక్కయ్య అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం వాడుకలో అందరూ బాబాయ్ అని పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? బాబాయి. తర్వాత ఆమ్మ. ఆ అమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్కను ఆ అమ్మ అని పిలుస్తారన్నమాట. అమ్మ వాళ్ళ అక్కను ఆ అమ్మ అని మాత్రమే కాకుండా దొడ్డమ్మ అని కొందరు, పెద్దమ్మ అని కొందరు పిలుస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళ అక్కను ఆ అమ్మ అని, దొడ్డమ్మ అని, పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారన్నమాట. తర్వాత మరికొన్ని వరుసలు చూద్దాం. తర్వాత మన నాన్న వాళ్ళ అమ్మని మనం ఏమని పిలుస్తాం? నాయనమ్మ అంటాం లేదా నాన్నమ్మ అంటాం. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది బామ్మ అంటూ ఉంటారు. బామ్మ లేదంటే అవ్వ అని పిలుస్తామన్నమాట. కొంతమంది నాన్నమ్మ అంటారు, నాయనమ్మ అంటారు, బామ్మ అంటారు, అవ్వ అంటారు. ఎవరిని? నాన్న తల్లిని, అంటే మన నాయనమ్మని. తర్వాత ఇప్పుడు నాన్న తండ్రిని ఏమని పిలుస్తాం మనం? తాతయ్య అంటాం లేదా తాతగారు అంటాం. కొన్ని ప్రాంతాల్లో తాతయ్యను అంటే నాన్న తండ్రిని జేజ లేదా జేజీ లేదా జేజయ్య అని కూడా మన తాతయ్యని మనం పిలుస్తూ ఉంటాం. తెలుసుకున్నారు కదా పిల్లలు? మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.